ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ గారి బర్త్డే అవుతుంది అనుకుందాం. ఆ సందర్భంగా జనరల్గా ఏం నినాదాలు ఇస్తారు? లాంగ్ లీవ్ కేసీఆర్ అని చెప్పేసి ఇస్తారు ఓ మాట. దానికి ఏమన్నా సంబంధం ఉన్నది? కేసీఆర్ గారు నిండు నూరేళ్ళు ఉండాలి అనేటువంటి మాటగా. సో అటువంటి నువ్వు కనపడ్డ ప్రతిసారి సీఎం అని చెప్పేసి ఆయనని అవమానించడం తప్ప ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, సీఎం అని ఆయన అవమానిస్తున్నారు. ఆల్రెడీ ఆయన సీఎంగా పనిచేసి వచ్చారు, దేశకి నేత కావాలనుకున్నారు, దేశ ప్రజలు కోరుకుంటున్నారు ప్రధానమంత్రి. మళ్ళీ ఇప్పుడు ఆ దిశగా గతంలో టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారింది, ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ నుంచి మళ్ళీ టీఆర్ఎస్కు చేస్తారు అన్నప్పుడు మీరన్న మాటలు మళ్ళీ అటువైపు ఆలోచించే దిశగా ఉన్నాయా? దేశవ్యాప్తంగా మళ్ళీ ఒక ఉద్యమాన్నో లేకుంటే పార్టీని విస్తరించే పనో లేకుంటే మళ్ళీ ఒక థర్డ్ ఫ్రంట్ లాంటిది వచ్చేదానికో? అంటే టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్గా మారిన తర్వాత చాలా సాంకేతికమైనటువంటి అంశాలు ఉన్నాయి, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. సో అటువంటి చర్చే లేదు ఇప్పుడు. బీఆర్ఎస్ నుండి టీఆర్ఎస్ అవుతుందా మరొకటి అవుతుందా చర్చ లేదు. కానీ కేసీఆర్ గారి లైన్ మాత్రం ఏ రోజు కూడా ఆయన రాష్ట్రానికే పరిమితమయ్యి, సరే రాష్ట్రం అనేటువంటిది డెఫినెట్గా ఈ రాష్ట్రం తెచ్చుకున్నాం, మేము కొట్లాడినాం, అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది, చేసినాం, ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చేస్తూనే ఈ దేశంలో భాగమైనటువంటి తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాలు కూడా ఇదే స్థాయిలో ఎందుకు అభివృద్ధి జరగవు? అవి దేశంలో ఉన్నాయి కదా, వాటికి వనరులు ఉన్నాయి కదా, మిగతా రాష్ట్రాలకు వాటికి సంపద ఉన్నది కదా. తెలంగాణకు ఒక వ్యక్తి నిర్ణయించుకుంటే, ఒక వ్యక్తి అనుకుంటే ఇవాళ ఈ స్థాయిలో అభివృద్ధి జరిగినప్పుడు మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ స్థాయిలో పనిచేసేటువంటి వ్యక్తులు ఉండే, లేకపోతే అటువంటి ఆలోచన విధానం ఉంటే అవి కూడా అభివృద్ధి జరుగుతుంది కదా. దేశాన్ని ఒక సుసంపన్నమైనటువంటి దేశంగా చూపించాలి కదా. దేశాన్ని పేద దేశంగా చూపించి ఒక తెలంగాణనే ఆర్థికంగా అభివృద్ధి జరిగినటువంటి దేశంగా చూపించే కంటే తెలంగాణతో పాటు తెలంగాణ యొక్క మోడల్ మిగతా రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ అయ్యి దేశం మొత్తం అభివృద్ధి జరిగితే ప్రపంచ దేశాల సరసన చేరుతుంది కదా అనేటువంటిది కేసీఆర్ గారి ఆలోచన. సో ఆ వైపుగా డెఫినెట్గా ఆయన ఆలోచనలు నిరంతరం ఉంటాయి. నేనంటాను ఆయన భూమి మీద ఉన్నంత కాలం ఈ దేశ ప్రజల కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆలోచిస్తారు, ఈ దేశ ప్రజల కోసం ఆలోచిస్తారు. ఆయనకున్న కన్సర్న్ పేదవాడు. ఆ పేదవాడు తెలంగాణలో ఉన్న, ఆంధ్రప్రదేశ్లో ఉన్న, దేశంలో మిగతా 27 రాష్ట్రాల్లో ఉన్న డెఫినెట్గా ఆయన కన్సర్న్ అంతా పేదవాడే. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆయన పేదవాడి పట్ల ఆయనకు ఉండే కన్సర్న్ ఉంటుంది. సరే ఆఫ్కోర్స్ కొంతమంది అది నవ్వుకోవడానికి మాట్లాడిన, కొంత రెటకారంగా మాట్లాడవచ్చు, రాష్ట్రంలోనే చేయలేదు దేశం ఎట్లా పోతాడో అని మాట్లాడినటువంటి వాళ్ళు ఉండవచ్చు. ఎవరైనా 0 నుండి ప్రారంభమవుతారు, 100కు చేరుకుంటారు. నరేంద్ర మోడీ గారు కూడా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండే, ఒకేసారి ప్రధానమంత్రి ఏం కాలేదు. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి ప్రధానిగా మారినారు. సో నేనేమంటున్నాను, కేసీఆర్ గారు కూడా ఈ దేశం కోసం ఆలోచిస్తున్నారు. ఆయన ప్రధానమంత్రి అవుతారా, ఈ దేశంలో మరొక ఆయన భాగస్వామ్యం, ఆయన యొక్క దానికోసం ఇంకో పదవిలో ఉంటారా, కానీ ఆయన ఆలోచనలు మాత్రం సామాన్యుడి వైపు ఉంటాయి. పదవిలో ఏది ఉన్నా కానీ ఫలాని పదవిలో ఉంటే మాత్రం ఆయన చేస్తాడనేది ఉండదు. నేను గతంలో కూడా మీతో చెప్పినాను, ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఉంటే కూడా చెట్టును ముట్టుకుంటే కూడా ఆయన పేదవాడికి గుర్తొస్తాడు. ఆ చెట్టులో నుంచి పేదవాడిని కోసం ఆలోచిస్తాడు ఆయన. కాబట్టి ఆయన ఆలోచన విధానాన్ని మనం పరిమితంగా చూడలేము, కేవలం ఒక ప్రాంతానికే చూడలేము. డెఫినెట్గా ఈ దేశంలో భాగమైన రాష్ట్రం కోసం మాట్లాడతారు, డెఫినెట్గా దేశం కోసం కూడా ఆలోచిస్తారు. ఇప్పుడు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఇయర్ లాంగ్ ఉత్సవాలు జరుపుకోవాలి, సంబరాలు చేసుకోవాలి అనుకున్నాడు. ఇయర్ లాంగ్లో దేశవ్యాప్తంగా అవుతాయా, కేవలం తెలంగాణ? ప్రస్తుతం మాత్రం తెలంగాణ కోసం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించిన తర్వాత, తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది 2001లో ఏప్రిల్ 27 నాడు. సో దాని కొనసాగింపే సిల్వర్ జూబ్లీ కాబట్టి తెలంగాణ ప్రాంతానికి పరిమితం అవుతూ చేయాలనేదే మా నిర్ణయం జరిగింది. అక్కడి వరకే పరిమితం అవుతాయి. సో ఎక్కడ జరగబోతున్నాయి? హైదరాబాద్ ఆర్ జిల్లాలో? అంటే ఇంకా అవి కమిటీలు వేస్తున్నారు. కమిటీలకు సంబంధించిన సబ్ కమిటీస్ని వేయాలని చెప్పేసి ఒక నిర్ణయం జరిగింది. దాంట్లో అనేక రకాల కమిటీస్ ఉంటాయి. ఆ కమిటీసులో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎక్కడ చేయాలి, చాలా విషయాలు చెప్పినారు. నిజానికి కేసీఆర్ గారు ఏప్రిల్ 27 నాడు బహిరంగ సభ పెట్టుకుందామా, లేదు అక్టోబర్లో పెట్టుకుందాం, ఎందుకంటే అక్టోబర్లో పార్టీ అధ్యక్షుడు ఎన్నిక ఉంటుంది. అంతెందుకు అధ్యక్షురాలు కాదు, అధ్యక్షుడే, పార్టీ అధ్యక్షుడు. నేను చెప్పేది నేనదే కూడా అదే, పార్టీ అధ్యక్షుడు, అధ్యక్షురాలు అయితే కాదు. కేసీఆర్ గారు ఉన్నాక పార్టీ అధ్యక్షుడు మళ్ళీ అదే విమెన్ ప్రెసిడెంట్ అనేది తిరుగుతోంది కదా, అందుకని క్లారిటీ కన్ఫర్మ్. ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ అంటున్నారు. నో పార్టీకి నేను స్టార్ట్ చేయడం కూడా స్టార్ట్ చేసింది అలాగే విమెన్ ప్రెసిడెంట్ అనేది వస్తోంది. అసలు పార్టీలో చర్చ ఉమెన్ వింగ్ కోసం అడిగినేమో అనుకుంటున్నాను నేను. సో కేసీఆర్ గారు ఉమెన్ వింగ్ ఆల్రెడీ ఉంది కదా, యువజన విభాగం, విద్యార్థి విభాగం. కేసీఆర్ గారు నేను అనుకుంటున్నాను, నాకున్న, ఎందుకంటే ఆయనతో 25 సంవత్సరాల అనుబంధం ఉంది. ఆయననే నాకు రాజకీయంగా నన్ను వేలు పెట్టుకొని నడిపించిన ఆయన.
ఆయనే నాకు రాజకీయ అక్షరాలు నేర్పించినారు. ఆయన నేను దాదాపుగా చదివినాను. కోర్స్ వాళ్ళ కుటుంబ సభ్యులంతా చదవకపోయినా ఒక 75% అయితే చదివి ఉంటాను నేను. బహుశా ఆయన ఉన్నంతకాలం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఆయనే ఉంటారు. ఓకే. అటువంటి సంశయం కానీ అటువంటి స్పెక్యులేషన్స్ ఇటువంటి దాని ప్రభావానికి లోన్ కావాల్సిన అవసరమే లేదు. డెఫినెట్గా కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు ఉంటారు. రేపు మళ్ళీ ప్రభుత్వానికి రాగానే ఆయనే ముఖ్యమంత్రి కూడా అవుతారు. కూడా ఎవరికన్నా ఉన్నా ఇటువంటి అభూత కల్పనలు సృష్టించి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలని వారిని ప్రయత్నం చేసినా అది సరైంది కాదు, అది అబద్ధం. ఇంకా ఇంత అథెంటిక్గా నేను మాట్లాడుతూ ఉన్నాను. అఫ్కోర్స్ కుటుంబ సభ్యుడు లాగా నేను చెప్పకపోవచ్చు కానీ ఒక పార్టీ సభ్యుడిగా, పార్టీ అంటేనే ఒక కుటుంబం, ఆయనని దగ్గరికి వెళ్ళి చూసిన వ్యక్తిగా డెఫినెట్గా మా అందరి కోరిక ఆయనే ప్రెసిడెంట్గా కొనసాగాలి. ప్లస్ ముఖ్యమంత్రిగా ఇమీడియట్గా మళ్ళీ రేపు ఎన్నికలు అయినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారే కావాలి. అయితే బీసీ సీఎం అవుతారు అని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది కదా. ఈ టర్మ్ అంతా రేవంత్ రెడ్డి ఉంటారు, నెక్స్ట్ కాబోయేటువంటి సీఎం బీసీ సీఎంఏ అవుతారు, కాంగ్రెస్ పార్టీ బరాబర్ చేసి తీరుతుంది అనేది. సో బీఆర్ఎస్ పార్టీకి ఎట్లాంటి ఆలోచనలు ఉండవా? ఇంకా అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చే హామీలు కానీ కాంగ్రెస్ పార్టీ చెప్పే మాటలు కానీ ప్రజలు మొన్ననే అది అనుకోకుండా చేసినటువంటి మిస్టేక్తో ఏం జరిగిందో మనం చూసినాము. అసలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోదు, ఇచ్చిన వాగ్దానాలని నిలబెట్టుకోదు సంక్షేమానికి సంబంధించింది. అటువంటిది ఆ పార్టీలో ఉన్నటువంటి గొడవలకి, ఆ పార్టీలో ఉన్నటువంటి తన్లాటకి ఇంకా వాళ్ళు సామాజిక స్పృహ ఉండి పనిచేస్తుందా కాంగ్రెస్ పార్టీ? అటువంటి సామాజిక స్పృహ ఉందా కాంగ్రెస్ పార్టీకి? కాంగ్రెస్ పార్టీని మనం ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తే 75 సంవత్సరాలు దాదాపు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎన్నడూ బీసీ ముఖ్యమంత్రి అయ్యాడు, ఎన్నడూ. అందుకే ఈసారి బరాబర్ చేస్తామంటున్నారు కదా. అదే నేనేమంటున్నాను, ఎవరిని చేస్తారు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి, వాళ్ళ అభిప్రాయం. నేను డిస్ప్యూట్ చేయను. కానీ ఆచరణలో ఎప్పుడు కనిపించని ఆ పార్టీ యొక్క మాటలు ఎట్లా నమ్ముతారు ప్రజలు అని నేను అంటున్నాను. అందుకే ఏమంటున్నంటే మొన్న సంవత్సరం క్రితం ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతున్నాయో ప్రజలకు చేస్తా ఉన్నాయి, వాటిని చేయగలిగేటువంటి పరిస్థితుల్లో అవే చేయకపోగా చాలా అత్యుత్తమైనటువంటిది ఈ రాష్ట్రాన్ని ఏలేటువంటి ముఖ్యమంత్రి అవకాశం బీసీలకు ఇస్తారా? నవ్వుకోవాల్సిందే బీసీలు. నిజంగా కూడా ఇప్పటికీ నవ్వుకుంటున్నారు. మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీగా అటువంటి స్టేట్మెంట్ ఇవ్వడాన్ని నేనేం తప్పు పట్టట్లేదు. ఆయన విషయాట్లుంటే తప్పేం కాదు. కానీ అది ఆ పార్టీలో జరగదనే విషయం ఆయనకు కూడా తెలుసు. ఎందుకంటే ఆయన ఎన్ఎస్వి ప్రెసిడెంట్గా చాలా కాలం ఆ పార్టీలో పనిచేసినాడు. నాకు అప్పటి నుంచి కూడా ఆయన కూడా స్నేహితుడు. నాకు ఆయన మనసులో సరే ఆ నిమిషానికి రేవంత్ రెడ్డి యొక్క మెప్పు కావాలి కాబట్టి 3.5 సంవత్సరాలు ఉండాలి అని కోరుకొని ఆ తర్వాత మళ్ళీ మైలేజ్ కోసం బీసీ అని చెప్పేసి మాట్లాడడం జస్ట్ రాజకీయంగా మైలేజ్ కోసమే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని మనం ప్రిడిక్ట్ చేయడానికి, ముందు ఫలాంది జరుగుతుందని ఊహించడానికి లేదు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియనటువంటిది. నేను గతంలో అన్నట్టుగా ఈ 3.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉండాలని నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా అనొచ్చు, కానీ రేపు ప్రొద్దున పడేస్తారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. అటువంటి ఆలోచనలు కాంగ్రెస్ పార్టీలో ఉంటాయి. అటువంటి ఆ నాయకుల విధానం అట్లుంటుంది. డిస్ట్రక్టివ్గానే కనిపిస్తుంది తప్పటి కన్స్ట్రక్టివ్గా. మీరు చూడండి, దేశంలో ఎక్కడైనా ఏదన్నా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళంతా వాళ్ళు గెలిచినటువంటి సందర్భాలు ఎక్కడా రాలేదు.